బీసీ ఎస్టీల మైనారిటీ ఐక్యత, ఎస్టీల మైనారిటీ ఐక్యత. మహబూబ్నగర్లో జరగబోయే మహబూబ్నగర్ మున్సిపల్ కార్పొరేషన్ ఎలక్షన్లలో ఈరోజు రేపు కీలక ఘట్టాలు ఉన్నాయి. ఈరోజు రేపు అభ్యర్థులకు బీఫామ్లు ఇచ్చే సందర్భం ఈరోజు రేపట్లోనే ఉంది. ఈరోజు మేము కుల సంఘాల ప్రతినిధులు, బీసీ సమాజం, బీసీ ఆర్గనైజేషన్తో కలిసి ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం ఏమంటే, బీసీలలో ఉన్న కుల సంఘాలకు జరగబోయే ఎలక్షన్లలో కౌన్సిలర్ టికెట్లు డివిజన్ల వారీగా కార్పొరేట్ టికెట్లు ఇవ్వడానికి కొన్ని పార్టీలు నిరాకరించినాయని చెప్పి సోషల్ మీడియా ముఖంగా వార్తలు కొన్ని వైరల్ అవుతున్నాయి. ఇదే విషయం మీద మేము ఇక్కడ పర్టికులర్గా ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతున్నది. చాలా కులాలు, బహుజన కులాలు, వాళ్ళందరికీ కూడా రాబోయే మున్సిపల్ కార్పొరేషన్లో ప్రాతినిధ్యం వహిస్తే మహబూబ్నగర్ అభివృద్ధికి వాళ్ళ వంతు సహాయకంగా వాళ్ళు ఉంటారని చెప్పి ప్రతి కుల సంఘము, ప్రతి కులానికి సంబంధించిన వ్యక్తులు భావిస్తున్నారు. అయితే మనం గమనిస్తే కూడా ఒక నాయి బ్రాహ్మణ సంఘం నుంచి, ఒక ఫకీర్ సంఘం నుంచి, ఒక మేదర సంఘం నుంచి, ఒక కుమ్మరి సంఘం నుంచి, వీళ్ళకు ఇక్కడ జరుగుతున్న ఎలక్షన్లలో ప్రాతినిధ్యం దక్కడం లేదు అనేది మా ప్రధాన అనుమానం. దీనికి అందుకోసమే ఈరోజు పర్టికులర్గా మేము పెట్టేది ఏమంటే, ప్రతి ప్రధాన రాజకీయ పార్టీలు అన్నీ కూడా ప్రతి కులానికి చెంది వాళ్ళ జనాభా దామాషా ప్రకారం రాబోయే మున్సిపల్ కార్పొరేషన్ ఎలక్షన్లలో వాళ్లకు టికెట్లు, కౌన్సిలర్ టికెట్లు కానీ కార్పొరేషన్ టికెట్లు కానీ ఇచ్చి వాళ్ళ గెలుపు బాధ్యతను పార్టీలు స్వయంగా తీసుకోవాలని చెప్పి మేము ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం. బీసీ జేఏసీ రైట్స్ తరఫు నుంచి, బీసీ సమాజ్ తరఫు నుంచి మేము డిమాండ్ చేస్తున్నాం. ఇక్కడ మనం చాలా కాలంగా చూస్తున్నాము, అగ్రవర్ణాలు మాత్రమే మేము రాజ్యాధికారానికి వస్తాము, రాజ్యాధికారంలో మేమే భాగస్వామ్యులము, రాజ్యాధికారం మాకే చేత అవుతుంది, మిగతా వాళ్ళకు కాదు అనేటట్లు ఈ మధ్యలో ప్రకటనలు చూస్తున్నాం. అంటే ఈజీలు ఓటు బ్యాంకుగానే మీరు చూస్తారా, రాజ్యాధికారంలో వాటా ఇవ్వరా మీరు అనేది మీరే చెప్పాల్సిన అవసరం ఉంది. ఏ వార్డులో చూసుకున్నా కానీ మేము ఓట్లు వేస్తేనే మీ గెలుపు సాధ్యం. మేము మీకు ఓటు వేయకుండా నోటా చేసినా కానీ మీరు ఓడిపోయే పరిస్థితి ఇప్పుడు ఉంది. అన్ని వార్డులలో, అన్ని డివిజన్లలో ప్రధానంగా మా ఓటు బ్యాంకే ఉంటుంది. కానీ అన్ని రాజకీయ పార్టీలు, ప్రధాన రాజకీయ పార్టీలు అన్నీ కూడా బీసీలకు టికెట్లు ఇవ్వడానికి ఎందుకు జంకుతున్నాయి? గవర్నమెంట్ ఏమో 42% రిజర్వేషన్ కల్పించి ఎలక్షన్లకు వస్తా అన్నది రాలేదు. మొన్న చూసుకుంటే సీట్ల కేటాయింపులో భారీగా బీసీలకు ద్రోహం జరిగింది. వచ్చిన సీట్లను కూడా ఉల్టా గుంజుకొని పోయిందన్నమాట. అంటే రాజకీయ పార్టీలు ఇస్తున్నామన్నట్లే చూపిస్తున్నారు కానీ ఎక్కడ కూడా ఇస్తలేరు. ఇదే విషయం మీద మేము ప్రధాన రాజకీయ పార్టీలను డిమాండ్ చేయడం ఏమంటే, మీరు ప్రతి కులం తరఫు నుంచి ఖచ్చితంగా మహబూబ్నగర్ మున్సిపల్ కార్పొరేషన్లో ప్రాతినిధ్యం వహించేటట్లు మీరు బాధ్యత వహించాల్సిన అవసరం ఉన్నది. అట్లా ఇస్తేనే వాళ్ళు మీకు రేపనాడు ఓట్లు వేయడానికి వాళ్ళు ముందరకు వస్తారు. మీరే నమ్మకం కలిగించలేనప్పుడు మీకు ఓట్లు వేయాల్సిన అవసరం కుల సంఘాలకు ఎందుకుంది, కులానికి సంబంధించిన బీసీలకు ఎందుకుంది? ఇది మీరు అందరూ ఆలోచించాల్సిన విషయం. ఇది ఈ పత్రికాముఖంగా బీసీ జేఏసీ రైట్స్ పాలమూరు తరఫు నుంచి మేము డిమాండ్ చేస్తున్న మరొక అంశము, రాబోయే మున్సిపల్ కార్పొరేషన్ ఎలక్షన్లలో మహబూబ్నగర్ మొట్టమొదటి కార్పొరేషన్ ఇది. దీనికి చెందినంత వరకు బీసీ మహిళా రిజర్వేషన్ అయింది మేయర్గా. ఇది ఇక్కడ బీసీ రిజర్వేషన్ కావడానికి దోహదపడింది. దాంట్లో మహిళను తీసుకోవడము,
మేము చేస్తున్న పోరాట ఫలితం వల్లనే ఇదంతా. అంతేకాకుండా ఎన్నడూ కూడా బీసీ ఉద్యమాలలో వచ్చి మద్దతు తెలిపని మైనార్టీలు కూడా ఇప్పుడు బీసీల తరఫు నుంచి నామినేషన్లు వేస్తున్నారు. అంటే మేము చేసిన పోరాటానికి మాకు వస్తున్న మద్దతు ఇది. అంటే బీసీలు అందరము ఒక దగ్గరికి వచ్చేసినాము, ఒక లోపలికి వచ్చేసినాము అనే ఒక సంకేతం ఇక్కడ కనబడుతుంది. ఇదే సంకేతాన్ని ముందుకు తీసుకెళ్తూ జేఏసీ రైట్స్ తరఫు నుంచి నేను ప్రధానంగా డిమాండ్ చేస్తున్న మరొక అంశము, రాబోయే మహబూబ్నగర్ మేయర్ ఎలక్షన్లలో డిప్యూటీ మేయర్ పదవి ఖచ్చితంగా దళిత సామాజిక వర్గానికి ఇవ్వాలి. దాంట్లో వేరే వాళ్ళు కూర్చోవడానికి అర్హులు ఎవరు లేరు. ఇక్కడ ఉన్న దాంట్లో మహబూబ్నగర్ ఏర్పడినప్పటి నుంచి కూడా మహబూబ్నగర్ వైస్ చైర్మన్ కానీ మున్సిపల్ రాబోయే కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ కానీ దళితులకు ఎప్పుడూ అవకాశం కలగలేదు. కాబట్టి నేను ప్రధానంగా డిమాండ్ చేస్తున్నది ఏమంటే ఖచ్చితంగా దళితులకే డిప్యూటీ మేయర్ పదవి ఇవ్వాలి. బహుజనుల ద్వారానే మహబూబ్నగర్ అభివృద్ధి చెందుతుంది అని చెప్పేసి మా ప్రధాన కోరిక మాది. దీనికి స్థానిక శాసనసభ్యులు, మాజీ మంత్రులు, స్థానిక ఎంపీ గారికి మేము విన్నవిస్తున్నాము. డిమాండ్ చేస్తున్నది ఏమంటే బీసీలకు ఏ విధంగా అయితే మనకు మేయర్ పదవి వస్తుందో ఆ విధంగానే బహుజనులకు గౌరవం కల్పిస్తూ ఖచ్చితంగా డిప్యూటీ మేయర్ పదవి దళితులకే ఇవ్వాలనేది నా ప్రధాన డిమాండు బీసీజేఏసీ రైట్స్ తరఫు నుంచి. ఈ డిమాండ్తో పాటు ప్రతి కుల సంఘానికి రాబోయే కౌన్సిలర్ ఎలక్షన్లలో మీరు ప్రాతినిధ్యం వహించేటట్టు మీరు బీఫామ్లు ఇవ్వాలి. బీఫామ్లు ఇవ్వడం ఇక్కడ ఈరోజు రేపు టైం ఉంది. ఇంత లోపల మీరు ఏం మార్పులు చేసుకుంటారో మాకు తెలియదు. మాకు ఖచ్చితంగా ప్రాతినిధ్యం ఉండాలనేది మా ప్రధాన డిమాండ్. అయితే ఇప్పుడు బీసీలు ఎలక్షన్ల నిలబడి గెలవాలి అని అంటే డబ్బుతో కూడుకున్న సమస్య. ఇప్పుడు అగ్రవర్ణాల దగ్గరనేమో బాగా డబ్బు పలుకుబడి ఉంది, కానీ అంత డబ్బు బీసీల దగ్గర లేదు. అలాంటప్పుడు దీన్ని మీరు ఏ విధంగా చేస్తారు? అంటే ఒకానొక సందర్భంలో ఒక ఎమ్మెల్యే ఈ మాట అన్నాడు, బీసీలకు రాజకీయం అనేది డబ్బుతో చేస్తే రాజకీయం అనేది వ్యాపారం అవుతుంది. రాజకీయం ఎందుకు అవుతుంది? ఇది కామన్ సెన్స్తోనే ఆలోచన చేయాల్సింది. డబ్బుకు రాజకీయానికి ఏం సంబంధం? కొన్ని వార్డులలో 30-40 వేలకు మించి ఖర్చుగా ఇప్పుడు చేస్తే నాయకుడు ప్రజల్లోంచి వచ్చిన నాయకుడిని ఎన్నుకుంటారు ఎవరైనా, కానీ డబ్బులు పెట్టినట్టుంటే అది బిజినెస్ చేసుకోవడం అవుతుంది. బిజినెస్ వేరే, రాజకీయం వేరే. రాజకీయం అనేది ప్రజాసేవకు సంబంధించింది, వ్యాపారం అనేది లాభాలకు సంబంధించింది. డబ్బు పెడితేమో మేము గెలుస్తాము అని అంటే అది చాలా డబ్బు రాజకీయాలలో. ఇది మనం ఈ మధ్యలో కొత్తగా వింటున్నాం, డబ్బులు ఉన్న వాళ్ళకి మేము టికెట్ ఇస్తాం. ఇది కాదు. ఇది ఎందుకు రాజకీయం డబ్బు లేకుండా జరిగింది. గతంలో రాజేశ్వర రెడ్డి ఎలక్షన్లో నిలబడి ఎమ్మెల్యే అయిన రోజు పబ్లిక్ ఉల్టా ఇచ్చారు పైసలు ఆయనకు ఖర్చులకు. అంటే అయితే డబ్బు లేక అప్పుడు ఎందుకు అంతకుముందు మీరైనా పులివీరన్న గారు నిలబడ్డప్పుడు పబ్లిక్ ఒక్కొక్కరు ఒక్కొక్క వంతులు ఇచ్చారు. వారు నీళ్లు సప్లై చేసారు, వారు ఫుడ్ సప్లై చేసారు. అంటే ప్రజలు స్వచ్ఛందంగా అట్లా ముందుకు వస్తారు మీరు నిలబెట్టి గెలిపిస్తే. ఇంకోటి కూడా ఏమో జరుగుతుంది అంటే మేము సర్వేల ప్రకారం ఇస్తామని చెప్పి ప్రతి ఒక్క పార్టీ చెప్తుంది. సర్వేల ప్రకారం మీరు టికెట్లు ఇచ్చేటట్లయితే ఒక నాయకుని గెలిపేయడానికి కార్యకర్త పనిచేసాడు. అదే కార్యకర్తని గెలిపేయడానికి నాయకుడు ఎందుకు పనిచేయడు? నాయకుని గెలిపించే బాధ్యత కార్యకర్త తీసుకున్నప్పుడు నాయకుడు కార్యకర్తల బాధ్యత, గెలుపు బాధ్యత ఎందుకు తీసుకోవాలి కదా. మీరు డబ్బులున్న వాళ్ళకి ఇచ్చేటట్లుంటే అందరు పెద్ద ఉన్న వ్యాపార వ్యవస్థలు ఉన్న వాళ్ళని తీసుకొచ్చి వ్యాపారస్తులకే టికెట్లు ఇస్తే వాళ్ళే గెలుస్తారు. నేను కార్యకర్తలు ఎందుకు, వాళ్ళే డబ్బులు ఇస్తారు. తర్వాత తప్పు మాట అది. రాజకీయం వేరే, డబ్బులు వేరే, వ్యాపారం వేరే, రాజకీయం వేరే. మీడియా మిత్రులకు అందరికీ నమస్కారం. ఈరోజు ఈ ప్రెస్ మీట్కు ప్రధాన కారణం అన్ని ప్రధాన పార్టీలు ఈరోజు బీసీలను బీఫామ్ విషయంలో విస్మరించడానికి సంబంధించి ప్రధానంగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని నేను చేయడం జరిగింది. ఈరోజు ఏదైతే గతంలో అన్న మాట్లాడినట్టుగా 3 పార్టీలు 3 అగ్రవర్ణ పార్టీలే కాబట్టి వాళ్ళు బీసీలకి ఇవ్వాలనే సోయి వాళ్ళకి ఏమి ఉండదు. కాబట్టి మనం కొట్లాడి సాధించుకోవాల్సిందే. గతంలో సామాజిక న్యాయం పేరుతో ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఏదైతే 42% రిజర్వేషన్ ఇస్తామని అసెంబ్లీ ఎన్నికల ముందు ఏదైతే మాట ఇచ్చి ఈరోజు అధికారంలోకి బీసీ ఓట్లతో వచ్చి ఏ విధంగా మోసం చేసి మొన్న సర్పంచ్ ఎన్నికలు మనం చూసాము 17%తో. దాంట్లో మెజార్టీ జనరల్ స్థానాల్లో ఏ విధంగా బీసీలు సత్తా చాటారో ఈరోజు మహబూబ్నగర్ కార్పొరేషన్లో కూడా అదే జరగబోతుంది.
వీళ్ళు బీఫామ్లు ఇవ్వకుండా చరిత్ర మాత్రం ఈరోజు బీసీ సమాజమే ఈరోజు బీసీలు ఎస్సీలు ఎస్టీలతోనే ఈరోజు తొలి కార్పొరేషన్లు నిండిపోతున్న దానికి ప్రత్యక్ష ఉదాహరణ ఈ కార్పొరేషన్ ఎన్నికలు. ఎందుకొరకంటే ఈరోజు అన్ని కుల సంఘాలు ప్రజా సంఘాల పోరాట ఫలితమే ఈరోజు మహబూబ్నగర్ తొలి కార్పొరేషన్ మేయర్గా బీసీలకు దక్కడం. బీసీ మహిళ అయినా బీసీ అయినా ఒక బీసీకి దక్కింది కాబట్టి మేము చాలా సంతోషపడ్డాం. అదేవిధంగా ఇవైతే ప్రధానమైన పార్టీలు ఈరోజు 60 నుంచి 70% ఉన్న బీసీలకు సీట్లు ఇవ్వడంలో ఎందుకు జంకుతున్నాయో ఒకసారి సమాజానికి తెలపాలి. ఈరోజు ఏ వార్డు చూసుకున్నా ఈరోజు బీసీల ఓటు బ్యాంక్తో మీరు ఓట్లేస్తే తప్ప మీరు గెలవని పరిస్థితి ఉన్నారు. కాబట్టి మేము ఈరోజు ఓటు చైతన్య విషయంలో మీరు కనుక ఈరోజు బీసీలను ఎస్సీలను కనుక విస్మరిస్తే రేపటి నుంచి జరిగేది మాత్రం ఓటు షేరింగ్ మీద మేము ముందుకెళ్తాం. ఖచ్చితంగా ఇల్లు మన ఓటు మనమే వేసుకుందాం అని ఒక నినాదంతో ముందుకెళ్ళి రేపు కార్పొరేషన్ ఎన్నికల్లో ఈ మహబూబ్నగర్ కార్పొరేషన్ బీసీల సత్తా చాటేందుకు మేము సిద్ధమవుతాం. ఎందుకొరకంటే మేము వేసిన ఓట్లతో మీరు గద్దెనెక్కి ఈరోజు మమ్మల్నే విస్మరించి మమ్మల్నే అదో మాట ఏదో మాట చెప్పి ఈరోజు తప్పించే ప్రయత్నం చేస్తున్నాం. ఎక్కడి నుంచో వచ్చిన వలస వాళ్లకు ఈరోజు టికెట్లు ఇస్తూ మహబూబ్నగర్ కార్పొరేషన్లో మేము మేయర్లుగా డిప్యూటీ మేయర్గా అవకాశం కావాలి రకరకాలుగా ఈరోజు ప్రకటనలతో రోజు ముందుకు వస్తున్నాం. వాళ్ళందరినీ మేము ఒకటే చెప్తున్నాము, తప్పకుండా ఈరోజు బీసీల నుంచి తప్పకుండా మీరు గుణపాఠం మాత్రం ఈరోజు చెప్పేందుకు బీసీ సమాజం మొత్తం సిద్ధమవుతుంది. ఎందుకొరకంటే మొదటి నుంచి పార్టీల కొరకు నాయకత్వం కొరకు కష్టపడ్డ చాలామంది నాయకులు ఈరోజు ఉన్నారు. అటువంటి వాళ్ళని నుంచి ఈరోజు కార్పొరేషన్ ఎన్నికల్లో చాలామంది ఈరోజు బీసీ కులాలకు చాలా కులాలు ఈరోజు దూరంగా ఉన్నాయి. కాబట్టి మీరందరూ ఏదైతే సామాజిక న్యాయం పేరుతో చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీకి మీరు ప్రత్యేకంగా చెప్పదలుచుకునేది ఏంటంటే మీరు ఇదే కోణంతో ఈరోజు గద్దెనెక్కారు. 10 సంవత్సరాల కేసీఆర్ పాలన చూసిన తర్వాత మీరు బీసీలకు ఈరోజు 42% ఇస్తామని విద్యా ఉద్యోగ అవకాశాలు ఇస్తామని చెప్పిన దానికి ఈరోజు అంతా బీసీ సమాజం మొత్తం విస్మరించి ఈరోజు మిమ్మల్ని గద్దెని కూర్చోబెడితే మళ్ళీ మీరు ఈరోజు బీసీలకు చేస్తున్న అన్యాయం ఇదేనా అని మేము మళ్ళీ సూటిగా ప్రశ్నిస్తున్నాం. కాబట్టి రేపు కార్పొరేషన్ ఎన్నో కనుక ఇంకా 2 రోజులు టైం ఉంది. మీరు ఈరోజు సామాజిక పరంగా కులాల పరంగా మీరు లిస్టు తెప్పించుకొని ఖచ్చితంగా అన్ని బీసీ కులాలకు ఈరోజు సరైన న్యాయం దక్కాలి, అందరికీ బీఫామ్లు ఇచ్చే విధంగా మీరు ముందుకోవాలని ఈరోజు ఈ పత్రిక ఈ ప్రెస్ మీట్ పరంగా మేము ప్రభుత్వాలకు డిమాండ్ చేస్తున్నాం. మిగతా 2 పార్టీలకు కూడా ఈరోజు మేము గతంలో 10 సంవత్సరాలు పనిచేసిన ఉన్న టీఆర్ఎస్ పార్టీ ఈరోజు అధికారంలోకి రావడానికి వాళ్ళు నానా ప్రయాసాలు పడుతున్నారు. మీకు అందరికీ ఒకటే చెప్తున్నాం, ఎక్కడ ఎవరు ఏ పార్టీ చేసినా ఈరోజు బీజేపీ పార్టీ కానీ వీళ్ళు కూడా ఇవన్నీ ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అయితే చేసిందో ఏ పార్టీ చిత్తశుద్ధి లేకుండా ముందుకు పోతున్న దానికే ఈరోజు ప్రత్యక్ష ఉదాహరణ ఈ కార్పొరేషన్ ఎన్నికలు. కాబట్టి మేము మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్నాం, అన్ని పార్టీలకు డిమాండ్ కూడా చేస్తున్నాం. ఖచ్చితంగా మీరు మాత్రం ఈరోజు బీసీలను విస్మరిస్తే మాత్రం తగిన గుణపాఠం చెప్పేందుకు ఈరోజు బీసీ సమాజం మొత్తం సిద్ధంగా ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మీడియా మిత్రులకు నమస్కారం. బీసీ జేఏసీ రైట్స్ మహబూబ్నగర్ వారి ఆధ్వర్యంలో ఈరోజు అన్ని కుల సంఘాలు బీసీ సంఘాలు బీసీ సమాజ్ ఆధ్వర్యంలో ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగింది. ఇప్పుడు జరిగేటటువంటి కార్పొరేషన్ ఎలక్షన్లలో కుల సంఘాలకు ఎక్కడ కూడా ప్రాధాన్యత ఇవ్వలేదనే విషయాన్ని క్లియర్గా తెలుస్తూ ఉంది. అన్ని పార్టీలల్లో అన్ని ప్రధాన పార్టీలల్లో అన్ని కుల సంఘాలకు సంబంధించిన వాళ్ళు మరి ఇన్ని రోజులు కార్యకర్తలుగా పనిచేసింది. వారికి ఎక్కడ కూడా సీట్లు అప్లై చేసుకుంటే ఇవ్వని సందర్భాలు ఉన్నాయి. అంటే అన్ని చిన్న చిన్న కులాలు ఏవైతే ఉండదో మాది కుమ్మర సామాజిక వర్గం, అంటే మేము ఒక ఓటర్గానే ఇప్పటి వరకు ఉన్నాం. ఎక్కడ కూడా పదవులు అనేటివి రాలేదు. కానీ ఇప్పుడు ఉండేటటువంటి ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ వాళ్ళ అవకాశం వచ్చినప్పుడు కుల వృత్తులు చేసే వాళ్ళ దగ్గరికి పోయి ఫోటోలు దిగుతారు. నాయి బ్రాహ్మణులు ఉంటే వాళ్ళ దగ్గర కటింగ్ షాప్లో పోయి ఫోటో దిగుతారు. అదేవిధంగా రజక సామాజిక వర్గం ఉంటే ఇస్త్రీ డబ్బా కాడ పోయి దిగుతారు. కుమ్మరోళ్ళు ఉంటే సారీ చేసే దగ్గర దిగుతారు. అంటే మేము మీతో మమేకమైనమని చెప్తూనే అవకాశం ఉన్నప్పుడు మరి మమ్మల్ని ఎందుకు దూరం పెడుతున్నారు? అంటే మేము రాజకీయానికి పనికిరామా, లేకపోతే ఒక ఓటర్గానే భరిస్తామా? ఈ మహబూబ్నగర్ చరిత్రల కుమ్మర సామాజిక వర్గానికి ఇప్పటి వరకు కనీసం నామినేటెడ్ పోస్ట్ కూడా ఇవ్వలేదు. ఇలా చెప్పుకుంటూ పోతే అనేక ఇబ్బందులను కూడా మేము ఎదుర్కొనాల్సి వచ్చింది. అన్ని కుల సంఘాలకు కూడా కొన్ని దానిలకు లేదు, కొన్ని కుల సంఘాలకు ప్రభుత్వం ల్యాండ్ ఇవ్వడం జరిగింది. కానీ మాకు ఎమ్మెల్యేలు మారుతూ ఉన్నారు, కానీ ఇప్పటి వరకు ఒక గంటెడు భూమి కూడా ఇవ్వలేదు. ఇవన్నీ కూడా మేము చాలా బాధతోనే చెప్పుకునేటటువంటి సందర్భాలు. అంటే మేము పోరాటం చేసి రోడ్ల మీదకి వస్తేనే మాకు ఇస్తారా ఎట్లా? మరి అదన్నా చెప్పండి. మేము ఎందుకంటే మాదంతా మధ్యతరగతి కుటుంబాలు ఉంటాయి. అందరూ బయటికి రావాలంటే వాళ్ళ పనులను వదిలిపెట్టుకొని రావాలి. మరి మేము ముందలున్న వాళ్ళం ఎవరైతే ఉండమో ఫ్రంట్ లైన్లో ఉన్న వాళ్ళము మరి మేము వెళ్ళి అడిగినప్పుడల్లా ఒకటే, మేము ఎన్ని ఓట్లు ఉన్నాయని అడుగుతారు. మా ఎన్ని ఓట్లు ఉన్నాయని మీరు అడిగినప్పుడు మీ దగ్గరనే ప్రభుత్వం ఉంటుంది, మీరే సర్వే చేసుకునాలి. ఇదే మహబూబ్నగర్ నియోజకవర్గం 3 మండలాలు కలిపి
7 నుండి 8 వేల ఓట్లు ఉన్నాయి. కానీ మేము ఎక్కడ కూడా చెప్పుకోలే, ఆ సందర్భం రాలే, చెప్పుకోలే. మరి ఇన్ని ఓట్లు ఉన్నప్పుడు మేము ఒక ఓటర్గానే అవసరమా? ఒక వార్డులో మినిమం 2500, 3000, 3500 లోపల ఉన్నవే ఇప్పుడు చేసిండ్రు అన్నీ. ఇప్పుడు దాదాపు 60 కార్పొరేట్ స్థానాలను చేసిండ్రు. అందులో మరి కులానికి ఒకటన్నా కూడా ఇచ్చేటటువంటి అవకాశం ఉన్నది. ఇప్పుడు అన్ని ప్రధాన పార్టీలకు ఒకటి తెలియజేసేది ఏంటంటే, ఇప్పుడు ఎక్కడ విస్మరిస్తే కనుక మీకు మళ్ళీ ఒక అవకాశం ఉంది. గుర్తుపెట్టుకొని నామినేటెడ్ పదవులలో ఏ కులానికి ప్రాధాన్యత దక్కలేదో గుర్తుపెట్టుకొని ఖచ్చితంగా నామినేటెడ్ పోస్టులన్నా కలిగిస్తారని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇవాళ రేపు మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు జరగబోయే సందర్భంలో మాకు దృష్టికి వచ్చినటువంటి అంశం ఏంటంటే, ఒకప్పటి నుంచి అంటే ఎప్పటి నుంచో ఎన్నికలు జరగకపోవడం నుంచి ఒక మాట మాట్లాడతారు, ఎన్నికల టైంలో ఒక మాట మాట్లాడతారు. ఈ అగ్రకుల పార్టీలకు అలవాటు అయిపోయింది, మనం కూడా నమ్మడం అనేది అలవాటు అయిపోయింది. అప్పుడు ఏమంటారంటే, ఎన్నికల ముందు తప్పకుండా ప్రతి కులానికి మేము ప్రాతినిధ్యత ఇస్తాము, ప్రతి కులానికి గౌరవాన్ని ఇస్తాము, వాళ్ళకి స్థానం కల్పిస్తాము, వాళ్ళకు కూడా సీట్లు ఇస్తాము అనే మాట చెప్తారు. తీరా ఎన్నికలు దగ్గరకు వచ్చినప్పుడు మీ దగ్గర డబ్బు ఉన్నదా, మీ కులంలో ఎంతమంది ఉన్నారు, అసలు మీరు ఇస్తే గెలుస్తారా అనేది ఒకటి తీసుకొని వస్తారు. ఇంకొకటి, ఇప్పుడు మహబూబ్ నగర్ కార్పొరేషన్ ఎన్నికల్లో ఇందాక మా మిత్రులందరూ మాట్లాడినట్టు అనేక కులాల నేటికి నాయ బ్రాహ్మణ కావచ్చు, అట్లాగే కుమ్మరి కావచ్చు, వడ్రంగి కావచ్చు, కంసాలి కావచ్చు, అట్లాగే రజకులు కావచ్చు, చాలామంది కులాలకు కనీసం కార్పొరేటర్ స్థానం కూడా ఇవ్వరా, కనీసం మున్సిపాలిటీలో ఒక చిన్న పోస్ట్ కూడా అర్హులు గారా అని నేను అడుగుతా ఉన్నా. కాబట్టి ఇది మీకు మాటలు చెప్పడం కాదుగా, ఎంతకాలమో మోసం అయితే చేయలేరు. మళ్ళా ఇప్పుడు బీసీలలో చైతన్యం పెరిగింది, సంఘాలన్నీ కూడా ఐక్యమవుతూ ఉన్నాయి, డిమాండ్ చేస్తూ ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా ఈ రేపు ఎల్లుండి లోపల ప్రతి కులానికి ఏదైతే కులానికి ప్రాతినిధ్యం లేదో వాళ్ళందరికీ కూడా కార్పొరేటర్లో స్థితిని కల్పించాలా. ఈ 3 పార్టీలు చేయాల్సినటువంటి అంశం ఇది. ఒకవేళ మీరు అట్లా చేయకపోతే రానున్నది కాలం ఈ ఒక్కటి రోజుతోనే అయిపోదిగా. మీరేం మురిసిపోనక్కర్లేదు, మేమేం చేసినా చెల్తోదనుకోవాల్సిన అవసరం లేదు, మీరు భ్రమలో ఉండాల్సిన పని లేదు. తగిన బుద్ధి చెప్పడానికి మాత్రం సమాయత్తం అవుతున్నారు. అది చాలా మెల్లమెల్లగా అవుతుంది. తెలంగాణ ఉద్యమం అయితే మెల్లగా 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 ఎట్లయిందో ఇప్పుడు బీసీలలో ఉద్యమం కూడా రాజుకున్నదిగా. కాబట్టి మహబూబ్ నగర్ నుంచి మేము ఇప్పుడు డిమాండ్ చేస్తూ ఉన్నాము, రాబోయే రోజుల్లో మీకు అధోగతి పాలు కాకూడదు, రాజకీయంగా సమాధి కాకూడదు అంటే తప్పకుండా ఈ ఎన్నికల్లో మీరు తప్పకుండా అన్ని కులాలకు సంబంధించినటువంటి ప్రాతినిధ్యం వచ్చేటట్టుగా మీరు చర్యలు తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తాము. అందరికీ నమస్కారాలు. ఇంకొకటి ఒక విషయం ఏమిటంటే, నిజం చెప్పాలంటే బీసీలు కావాలంటారు, బీసీలని మీటింగ్లు అంటారు, మీటింగ్ల కాడికి వచ్చినప్పుడేమో పెద్ద పెద్ద వాక్యాలు చెప్తారు. తీరా చూస్తే ఆ సమయం వచ్చినప్పుడు బీసీల కాడికి వచ్చే వరకు, మా బీసీలకి సీట్లు ఇవ్వడానికి వచ్చే వరకు మళ్ళీ అప్పుడు అగ్రవర్ణ కులాలు అక్కడ అందరు కలిసి ఏదో మతలబ్ చేసేసి లాస్ట్కు మొత్తం మీద మోసం ఎక్కడ చేస్తారు అంటే ఓన్లీ బీసీలకే చేస్తారు తప్ప ఇంకోటి బీసీలు జెండా పట్టాలి, వాళ్ళని ఒక నాయకులుగా తయారు చేయాలి. కానీ వాళ్ళు మాత్రం ఒక నాయకులుగా మాత్రం బీసీలను మాత్రం చేయడానికి సంశయపడతారు. ఎందుకో ఏమో అర్థం కావడం లేదు. అసలు వాళ్ళకి ఏమన్నా అర్థమవుతుందో అర్థమవుతలేదో తెలియడం లేదు. ఎంతవరకు ఉన్న కుల సంఘాలుగా ఇప్పుడు కుల సంఘాలు ఇన్ని ఉన్నాయి, కుల సంఘాలకెంచి కూడా ఎవరు కూడా పెద్దగా ఎదిగింది లేదు. ఇంకొకటి వాళ్ళని కూడా గుర్తించి మా పెద్దలు అన్నట్టు కూడా నామినేటెడే కానీ ఏవే కానీ కూడా ఇవ్వడానికి కూడా ముందుకు రావాలి ప్రతి పార్టీ అయినా కూడా. కానీ పార్టీలు ఎంతవరకు ఉన్నా పని చేయించుకోవడానికి మమ్మల్ని మాత్రం వాడుకుంటున్నారు తప్ప కానీ మాకు సీట్లు ఇవ్వడానికి మాత్రం ముందుకు రావడం లేదనేది మా యొక్క డిమాండ్. ఇక్కడికి నా పేరు అశ్విని సత్యము, న్యాయబ్రాహ్మణ సేవా సంఘం. నిజం చెప్పాలని అంటే ప్రతి ఒక్కరిని గుర్తించి కూడా కొంతమంది నిలబడ్డలోని వాళ్లకు సీట్లు ఇచ్చి కూడా ప్రత్యేకంగా వాళ్ళే గెలిపించాలనేది కూడా మా యొక్క వాదన. ఇక్కడికి మేము తెలియజేస్తున్నాము. ఇలాగే మమ్మల్ని అందరు గుర్తిస్తేనే కానీ మేము వాళ్ళని గుర్తించడానికి ముందు తరానికి కూడా ఉంటుంది అనేది మా యొక్కటి డిమాండ్. ఇక్కడికి నా పేరు జే ఆంజనేయులు, పేదల సంఘం ప్రధాన కార్యదర్శి. ఈరోజు బీసీలకు ఈ అన్యాయం జరుగుతుంది మున్సిపల్ కార్పొరేషన్లో అనే దాన్ని తీసుకొని ఈరోజు ఈ యొక్క సమావేశం ఏర్పాటు చేసారు. అయితే ఇప్పుడు వీళ్ళకు మా యొక్క క్యాస్ట్లో ఒక నియర్లీ
15,000 ఉన్నాము. మా క్యాస్ట్లో ఎవరు చేసినా అని మేధక్ సంఘానికి ఏ వాడికి వెళ్ళిచ్చినా అని ఈ 3 ప్రధాన పార్టీలు మా సంఘానికి మా మేధక్ కులానికి ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాం. దీంతో పాటు అన్ని కులాలు ఉన్నాయి బీసీలో. మొత్తం మీద ఇవాళ 80% ఉన్న బీసీలము ఇవాళ అందరం ఐక్యంగా మాట్లాడుతుంటేనే ఇవాళ బీసీకి జర్నల్ ఇచ్చారు మేయర్ పోస్టు. అది డిప్యూటీ మేయర్ కూడా వేరే మన బీసీ కానీ వేరే క్యాస్ట్ కానీ ఇవ్వాలని మేము మనవి చేస్తున్నాము. దీంతో పాటు నేను అదే ఈ సమావేశంలో మాదిగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కళాభవన్ పరిరక్షణ సమితి జేఏసీ జిల్లా చైర్మన్, అదేవిధంగా బీసీ జేఏసీ రైట్స్ పాలమూరు వారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ ప్రెస్ మీట్లో ప్రత్యేకంగా మీడియా మిత్రులందరూ కూడా ఎలక్ట్రానిక్ మీడియా వారు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, అదేవిధంగా ఈరోజు ఏదైతే పాలమూరు జిల్లాలో పాలమూరు కార్పొరేట్లో 60 డివిజన్లలో భాగంగా ఇవాళ మేయర్గా బీసీ వాళ్ళకు రావడం జరిగింది. చాలా సంతోషకరమైన విషయం, అభినందనీయ విషయం. అదేవిధంగా ఇవాళ బీసీ జేఏసీకెళ్ళి ఇవాళ మాకు అదేదైతే దళితులకు డిప్యూటీ మేయర్గా ఇవ్వాలని ఇచ్చినందుకు వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. ప్రధానంగా ఇవాళ రాజకీయ పార్టీలు అన్నీ ఉన్నాయి, అగ్రకులాల రాజకీయ పార్టీలు అన్నీ కూడా ప్రధానంగా కింది అణగారిన వర్గాలకు సంబంధించిన వాళ్ళు రాజకీయంగా ఎవరు ఎదగని వాళ్ళు ఉంటే వాళ్ళకు అవకాశాలు ఇవ్వాల్సిన అవసరం ఈ పార్టీలకు ఉన్నది. ఇవాళ అటువంటి పార్టీలు ఇవాళ విస్మరిస్తున్నామని స్పష్టంగా అర్థమవుతున్నది. ఇప్పుడు కూడా చెప్తా ఉన్నాం, ఏదైనా జనాభా నిష్పత్తి ప్రకారం అనో లేకుంటే ఆ నిష్పత్తి ప్రకారం అనే కాదు, సమాజంలో ఎంత ఉపయోగపడుతుందనేది ఆ కులాలను ప్రాతినిధ్యం చేయడం గొప్ప అని నేను గుర్తు చేస్తూ ఉన్నాం పార్టీలకు. మరి ఇప్పుడు మీరు కూడా రేపు ఏదైతే బీ ఫార్మ్స్ ఇస్తూ ఉన్నారో అన్ని రాజకీయ పార్టీలో ప్రధాన భూమికంగా ఇవాళ బీసీల స్థానికంగా ఎక్కువగా ఉన్నారు. కానీ కొంతమంది రాజకీయ నాయకులు ఇవాళ కాంగ్రెస్ కావచ్చు, కాంగ్రెస్ నాయకులు కొందరు మాట్లాడుతూ ఉన్నారు, అయ్యా బీసీలు అంటారు అందరూ కూడా ఎస్సీ ఎస్టీ బీసీ ఈ వర్గాలకు సంబంధించిన అందరూ కూడా దాదాపుగా 8% 9% శాతం ఉన్నారు. కానీ హిందువులు ముస్లింలు అని మనం అవసరాలు అంటే హిందూ ముస్లిం అనే ఫీలింగ్ ఓడిచేస్తారు. మళ్ళీ తిరిగి ఏంటంటే ఓట్ల ఎన్నికలు వచ్చేటాలకు మాత్రం ఎవరు వారు ఏమైనా తీరం అన్నట్టు వివరించడం అనే రాజకీయాలు సరియైన పద్ధతి కాదు. ఎవరైతే ఇప్పుడు ఇవాళ బీసీలు ఏంది ఓట్లు ఎక్కడికి వెళ్ళి ఇవాళ ఎమ్మెల్యే గారు ఎట్లా అయినరు, ఎంపీ గారు ఎట్లా అయినరు, ఇవాళ స్థానికంగా మున్సిపల్ చైర్మన్ ఎట్లా అయినరు, వీళ్ళందరూ కూడా వాళ్ళ ప్రాతినిధ్యం ద్వారా ఇవాళ ఎస్సీ ఎస్టీల ఓట్ల ద్వారానే ఇలా రాజ్యంలో రాజ్యాధికారం సాధించుకొని ఇవాళ రాజ్యంలో ఇలా వెళ్తున్న పరిస్థితి ఉన్నారు. మీలాంటి వాళ్ళు ఇలా చూస్తూ ఉన్నాం ఈ 60వ డివిజన్ చూస్తూ ఉన్నాం. 60వ డివిజన్లో ఉన్న బీసీలు ఎంతోమంది ఉన్నారు. కాకపోతే ఓట్లను డివైడ్ చేసి డిస్టర్బ్ చేసి బీసీలకు అవకాశం రాకుండా 60వ డివిజన్లో డిస్టర్బ్ చేసిన చరిత్ర ఇక్కడున్న రాజకీయ నాయకులకు. అదేవిధంగా ఇలా పాలమూరు అంటే ముస్లింల అనే కాడికి తీసుకొచ్చిండ్రు. ఏదైతే మహబూబ్నగర్ స్థానికంగా అంటే ముస్లింలదనే తీసుకొస్తూ ఉన్నారు. ఇంకోటి ఇలా చూస్తూ ఉన్నాం, మహబూబ్నగర్లో లోకల్లో ఉన్న ఏదైతే అంబేద్కర్ కళాభవనం ఉన్నది, అలా అంబేద్కర్ కళాభవన్లో ఇవాళ తెలుసా ఉర్దూగర్ అంటే అది మతపరమైన సంస్థ నిర్వహించడం జరుగుతూ ఉన్నది. ఆ మతపరమైన సంస్థ ద్వారా ఆదికి వెళ్ళేవారు అతడికి వెళ్ళేదో మతపరమైన శిక్షణ జరుగుతూ ఉన్నది. అయ్యా అక్కడ క్రిస్టియన్లు ఉన్నారు, ఇక్కడ హిందువులు ఉన్నారు, ఇక్కడ మా మైనార్టీల మధ్యలో ఘర్షణ పెట్టడం మేము మైనార్టీలకు వ్యతిరేకం. కాకపోతే ఘర్షణకు దారిస్తే కోర్టు లాంటి వాళ్ళు కానీ ఇవాళ ఎమ్మెల్యే గారు శ్రీనివాసరెడ్డి గారు లాంటి వాళ్ళు కానీ వ్యవహారం చేయొద్దు అనేది మరొకసారి కూడా గుర్తు చేస్తున్నాం. ఇప్పుడు కూడా రాజకీయాల్లో కూడా ఇప్పుడు మరి ఇక్కడ ఉన్న ఖచ్చితంగా కూడా చెప్తా ఉన్నాం, ప్రాతినిధ్యం బీసీ మేయర్ ఏదైతే ఉన్నదో అదేవిధంగా డిప్యూటీ మేయర్ కూడా దళితులకు ఇస్తూ అదేవిధంగా టోటల్గా రాజకీయ ఇప్పుడు ఏదైతే బీ ఫార్మ్స్ ఏవైతే ఉన్నావో అన్ని రాజకీయ ఒక ప్రాతినిధ్యంగా ఇస్తూ మరి ఇంకా కింది కులాలకు అందని వాళ్ళకు కూడా నామినేటివ్ అవకాశాలు కూడా కల్పించాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం.